సో ఓవరాల్గా అయితే మొత్తం బెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే 90% ఓవరాల్గా. దీనిపైన కుషన్ గురించి ఆలోచిద్దాం ఏంటనేది. టోటల్ బెడ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే మనకి చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అక్కడ పడుకోవడానికి అవుతుంది అనమాట. సో ఇది మొత్తం 3 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి యాక్చువల్ కిచెన్కి. సో ఇది ఓపెన్ చేసేస్తామంటే ఇక్కడ కిచెన్ సెటప్ వస్తుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి అది ఓపెన్ చేసినామంటే అటు నుంచి ఓపెన్ అవుతుంది అది. సో అటు నుంచి ఓపెన్ చేసినామంటే ఇందులో స్టోరేజ్ అనమాట, మన క్లాతింగ్ అవన్నీ స్టోరేజ్ దీనిలో వచ్చేస్తుంది. అండ్ ఆల్సో అది వచ్చేసి మనకి డ్రాగ్ అవుతుంది అనమాట. చలో రైట్, హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్లీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ ప్రిపరేషన్లో వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 18 అనమాట. ఇది వ్యాన్ ప్రిపరేషన్ డే 5 ఇది. సో ఇప్పుడు వర్క్ స్టేటస్ ఏంటంటే యాక్చువల్గా మనము 2 పార్ట్స్ డివైడ్ చేస్తాం కదా, కిచెన్ పార్ట్ అండ్ స్టోరేజ్ పార్ట్. సో ఆల్మోస్ట్ ఒక 70% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మనకి డ్రాగ్ అనమాట, థర్డ్ స్టెప్. సో బెడ్కి డ్రాగ్ టైప్ ఒకటి ఫిక్స్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇవాళ మొత్తం టోటల్ వుడ్ వర్క్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. డే అండ్ నైట్ కంప్లీట్ వర్క్ కంటిన్యూ చేద్దాము. సో 99% కంప్లీట్ క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాం ఇవాళ. ఈ వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి కిచెన్ సెటప్ అండ్ ఆల్సో మన స్టోరేజ్ ఐటమ్స్ కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఒక 2-3 డేస్లో కంప్లీట్ క్లోజ్ చేసి ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ గో, వర్క్ అయితే స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకుందాం ఇవాళ. సో ఫైనల్ మొత్తానికి అయితే కిచెన్ సెటప్ మొత్తం ఓవరాల్గా సెట్ అయిపోయినట్టే. కొన్ని చిన్న మేజర్ వర్క్స్ ఉన్నాయి అక్కడ, ప్యాచ్ వర్క్స్, కొన్ని దగ్గర డ్యామేజ్ అయింది చిన్నగా. సో ప్యాచ్ వర్క్స్ చేసేసుకొని దీనిపైన ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే టోటల్ ఓవరాల్గా డెస్క్ అంతా ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇదొక పార్ట్ ఉంది యాస్టేజ్గా, దీని నుంచి ముందర ఈ పార్ట్ సపరేట్ ఉందన్నమాట. దీనికి యాస్టేజ్గా దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత గ్రౌండ్కి మనకు ఏదైతే సీటింగ్ కోసము స్క్రూస్ ఇచ్చారో వాటికి మార్కింగ్ చేసుకొని దానికి హోల్స్ వేసుకొని దీన్ని మొత్తం పర్మనెంట్గా దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. సో ఇది గ్రౌండ్ మొత్తం బేస్కి మొత్తం ఫ్రంట్ ఇది మొత్తం ఫిక్స్ అయిపోతుంది. దానికి సపోర్టెడ్గా ఇది ఉంటుంది అనమాట బ్యాక్ది. సో మనకి స్టిఫ్గా ఉంటుంది. సో టోటల్ ఫస్ట్ స్టెప్ ఇదనమాట. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనకి కొంచెం హైట్ పొజిషన్లో తీసుకుందామని చూస్తున్నాను, డోర్ హైట్లో. ఇక్కడ ఇది ఒక హైట్ పొజిషన్ పెట్టుకుంటే మనకు ల్యాప్టాప్ ఏమైనా పెట్టుకొని వర్క్ చేసుకునేటట్టుగా ఇక్కడ వర్క్ స్పేస్ లాగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేటట్టుగా ప్లస్ వర్క్ స్పేస్ కూడా వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నాను. దీనిపైన క్లోజ్ చేసేసుకుంటే దీనిపైన ఇంకొక స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో సైడ్స్ కూడా మనకు స్టోరేజ్ కోసం అని చెప్పేసి కొంచెం హైట్ తీసుకొని గ్లాస్ హైట్ వరకు, ఎగ్జాక్ట్ ఈ హైట్ వరకు గ్లాస్ హైట్ వరకు తీసుకొని ఇక్కడ స్టోరేజ్ కోసం యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను స్పేస్ని. ఈ గ్లాస్ హైట్ నుంచి ఇలా మొత్తం టోటల్ ఇలా మొత్తం స్పేస్ని యూజ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు యూజ్ అయిపోతుంది. ఖాళీ ప్లేస్లో ఎక్కడ వేస్ట్ కాకుండా మిడిల్ స్పేస్ మనం యాస్టేజ్గా పడుకోవడానికి ఉంటుంది. అండ్ ఆ ప్లేట్ ఏదైతే ఉందో దీనిపైన ప్లేస్మెంట్ చేసుకుని డ్రాగ్ చేసుకుంటే ఎక్స్టెండ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తాను. సో టోటల్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అయితే టోటల్ వర్క్ క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం ఇది టోటల్ సైడ్స్ చెప్పాను కదా, ఈ సైడ్స్ కూడా కొంచెం వర్క్ స్టార్ట్ చేసి అది ఫినిషింగ్ వచ్చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది దాని గురించి ఎట్లా ఏంటి అనేది. సో దట్స్ ఇట్. సో కంటిన్యూ చేద్దాం మిగతా వర్క్ ఇంకా.
ఫ్రంట్ సైడ్లో మొత్తం టోటల్ ఫ్రంట్ సైడ్ అయిపోయింది కదా. సో దాంతోపాటు ఇప్పుడు వచ్చేసి మనము ఈ టోటల్ డెస్క్లకి క్లోజింగ్ ఓపెన్ డెస్క్లు చేయాలన్నమాట. సో క్లోజింగ్ డెస్క్ల కోసము ఓపెన్ చేసేసి కట్ చేసేస్తున్నాను. అండ్ ఆల్సో ఇది మనం ఏదైతే డ్రాగింగ్ సిస్టమ్ కోసం ఇది అనుకున్నామో, సో దీన్ని ఆల్రెడీ చేశాను డ్రాగింగ్ సిస్టమ్ కోసం. బట్ ఇది హెవీ వెయిట్ అయిపోయింది. ఈ హెవీ వెయిట్ వల్ల మనం డ్రాగ్ చేసుకునే టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. సో 8mm షీట్ తోటి డ్రాగింగ్ సిస్టమ్ పెట్టేసుకుంటే మనకు కొంచెం ఈజీ కన్వీనియంట్ ఉంటుంది డ్రాగ్ చేయడానికి. అండ్ ఆల్సో దానిపైన డోర్స్ కూడా ఓపెన్ క్లోజ్ డోర్స్ చేయడానికి వర్క్స్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఈ కంప్లీట్ వర్క్ అయిపోయిన తర్వాత అప్డేట్ ఇస్తాను మిగతాది. సో ఫైనల్లీ మొత్తానికి అయితే డెస్క్ కంప్లీట్ అయిపోయింది. ఈ డెస్క్ దేనికోసం అంటే మనకు ఫ్రంట్ సైడ్లో డ్రాగ్ చేసేసి దానిపైన పడుకోవడానికి అనమాట. సో పడుకున్న తర్వాత పడుకోవడానికి అండ్ ఆల్సో దీనికి ఫుట్వేర్ మన స్లిప్పర్స్ ఏమైనా ఉన్నా కూడా యూజ్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేస్తున్నాను దీన్ని. సో ఫ్రంట్ సైడ్లో ఫిక్స్ చేసి ఒకసారి డ్రాగ్ చేసేసి దానికి కరెక్ట్ ప్రాపర్గా ఫిక్స్ అవుతున్నారో చెక్ చేసి మిగతా వర్క్ స్టార్ట్ చేద్దాం కంటిన్యూగా. సో ఫైనల్లీ మొత్తానికి అయితే ఫ్రంట్ మిడిల్ బాక్స్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. అండ్ దీనికి బోల్టాలు తీసుకొచ్చాను అనమాట. మార్కెట్ మొత్తం తిరిగి 40 minutes తిరిగితే ఒక దగ్గర దొరికాయి బోల్టాస్. సో ఈ బోల్టాస్ ఏంటంటే కింద మెయిన్ గ్రౌండ్కి వెహికల్ మెయిన్ బేస్ ఏదైతుందో బేస్కి ఫుల్ టైట్ చేసేసుకుంటే ఇది ఫుల్ టైట్ అయిపోతుంది. ఇక్కడ 2 సపోర్ట్స్ తీసుకున్నాను, ఆల్రెడీ హోల్స్ వేసేసాను. ఇది టైట్ చేసేస్తే సరిపోతుంది ఇంకా. సో టైట్ చేసేస్తే ఇది ఫిక్స్ అయిపోతుంది. ఇది ఫిక్స్ అయిపోయిన తర్వాత దాని ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఆ ఫ్రంట్ పార్ట్ కిచెన్ పార్ట్ ఏదైతుందో దాని మొత్తాన్ని దీనికి సపోర్ట్ తీసుకుంటే ఇక పర్మనెంట్ ఫిక్స్ అయిపోతుంది. సో బేస్ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ మిగతా పార్ట్ ఏదో చూద్దాం ఇక. సో ఫైనల్ ఇదైతే డ్రాగ్ సెట్ అయిపోయింది. దీన్ని ఏంటంటే మనము రెగ్యులర్గా అయితే ఇట్లా ఫుట్వేర్కి యూజ్ చేసుకోవచ్చు కింది సైడ్లో. అండ్ ఆల్సో దీన్ని మనం పడుకునేటప్పుడు దీన్ని డ్రాగ్ చేసేసుకుంటే ఎగ్జాక్ట్గా సో దీనిపైకి ఇట్లా ట్రాక్ చేసుకున్నామంటే ఇదంతా పడుకోవడానికి సెట్ అయిపోతుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఒక డ్రా ఉందన్నమాట. సో దీని డ్రాని క్లోజ్ చేసుకుంటే ఇక్కడికి మనకు టోటల్ ఓవరాల్ బెడ్ సెట్ అయినట్టే. సో మనకు టోటల్ 3 steps మొత్తం ఓవరాల్ కంప్లీట్ అయిపోయినట్టే. 1 కిచెన్ సెటప్, సెకండ్ వచ్చేసి స్టోరేజ్, అండ్ థర్డ్ వచ్చేసి బెడ్ అనమాట. సో ఇది టోటల్ ఓవరాల్ సెట్. సో దీనిపైనకి ఇప్పుడు మనము బెడ్ టైప్ అనమాట. ఇవి డ్రాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేసేయాలన్నమాట. అది 3 ఓపెన్ చేసి పెట్టేసుకునేటట్టు షీట్స్ ఓపెన్ క్లోజ్ పెట్టేసుకుంటే వర్క్ ఆల్మోస్ట్ డన్ అయిపోయినట్టే. సో మిగతా ఫినిషింగ్ వర్క్స్ ఉంటాయి కొన్ని, ఎలక్ట్రికల్ అండ్ లైట్స్ అండ్ సీసీటీవీ ఇవన్నీ ఫినిషింగ్ వర్క్స్ ఉంటాయి. సో ఆ ఫినిషింగ్ వర్క్స్కి ఏంటనేది ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడైతే ఈ కిచెన్ సెట్ టోటల్ ఫిక్స్ చేసేస్తే ఈ నైట్కి వర్క్ డన్ అనుకుంటాను నాకు తెలిసి.
మొత్తం బెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే 90% ఓవరాల్గా. సో ఈ బార్డర్స్ ఉన్నాయి కదా, సో ఈ బార్డర్స్కి ఒక వైట్ బీడింగ్ వస్తుంది అన్నమాట. సో బీడింగ్ కొట్టేసేస్తే సో టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. దీనిపైన కుషన్ గురించి ఆలోచిద్దాం ఏంటనేది. అండ్ ఆల్సో దీనికి డెకోలం ఒకటి షీట్ తక్కువ పడింది అనమాట. రేపు ఆర్డర్ పెట్టాను ఆల్రెడీ, రేపు మార్నింగ్ వరకు రీచ్ అవుతుంది. ఆర్డర్ వచ్చేసిందంటే దీని కూడా వైట్ కలర్ షీట్ అంటించేసామంటే టోటల్ బెడ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే మనకి చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అక్కడ పడుకోవడానికి అవుతుంది అనమాట. సో ఇది మొత్తం 3 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి యాక్చువల్ కిచెన్కి. సో ఇది ఓపెన్ చేసేస్తామంటే ఇక్కడ కిచెన్ సెటప్ వస్తుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి అది ఓపెన్ చేసినామంటే అటు నుంచి ఓపెన్ అవుతుంది అది. సో అటు నుంచి ఓపెన్ చేసినామంటే ఇందులో స్టోరేజ్ అనమాట, మన క్లాతింగ్ అవన్నీ స్టోరేజ్ దీనిలో వచ్చేస్తుంది. అండ్ ఆల్సో అది వచ్చేసి మనకి డ్రాగ్ అవుతుంది అనమాట. అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ మొత్తం టోటల్ డ్రాగ్ అవుతుంది. సో మనం పడుకునేటప్పుడు దాన్ని డ్రాగ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దాని మీద బెడ్ లేనప్పుడు మనం కింది సైడ్లో యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కింద ఒకటి మనకు టేబుల్ టైప్ ఒకటి చేశాను అనమాట. సో ఆ టేబుల్ ఏంటంటే ఈ డ్రాగ్ చేసిన తర్వాత దాన్ని సపోర్టివ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దాన్ని తీసేసుకొని ఒకవేళ మనం వర్క్ చేసుకోవాలనుకుంటే దీనిపైన పెట్టుకొని వర్క్ స్పేస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా కొంచెం చిన్న వర్క్ ఉంది. ఇవన్నీ కంప్లీట్ టోటల్ ఓవరాల్గా చూసుకుందాము. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఎంత 1 o'clock అయింది, 12:49 ఓవరాల్గా. సో బాగా నిద్ర వచ్చేస్తుంది. సో పడుకుందాం ఇవాళ పడుకొని రేపు మార్నింగ్ ఏంటో చూద్దాం. ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్లో టోటల్ వర్క్ కంప్లీట్ చేసేసుకొని రైడ్ స్టార్ట్ చేసుకుందాము. సో ఇంకా మన చేతిలో ఇవాళ డేట్ వచ్చేసి 4th అయిపోయింది. 1 o'clock అంటే ఇవాళ 5th అనమాట డేట్. ఇంకో 2 to 3 days వర్క్ అవుతుంది మ్యాక్సిమం. కిచెన్ రెడీ అయింది, బెడ్ రెడీ అయిపోయింది. సో మనకి తినడానికి పడుకోవడానికి రెండింటికి సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి కన్వీనియన్స్ అంటే కంఫర్ట్స్ కావాలి ఇప్పుడు మనకి. సో కంఫర్ట్స్ అంటే ఎలా అంటే ఒకటి ఎలక్ట్రికల్ అండ్ వాటర్. సో వీటికి మెయిన్ ఇంపార్టెంట్. సో లైటింగ్ ఎక్కడన్నా స్టే చేసినప్పుడు హాల్ చేసినప్పుడు ఎలక్ట్రికల్లో ఇవన్నీ కావాలి. సో దానికోసం అని చెప్పేసి సోలార్ పవర్ని యూజ్ చేయాల్సి వస్తుంది మనము. సో సోలార్ అయితే ఇప్పుడు బడ్జెట్ హెవీ అవుతుంది. అలా కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే ఎలక్ట్రికల్ని మనము ఎక్కడ హాల్ట్ చేస్తే అక్కడ ఎలక్ట్రికల్ వైరింగ్ తీసుకొని ఒకవేళ ఎవరైనా పాసిబిలిటీ ఉండేటట్టు ఉంటేనంటే అక్కడ ప్లగ్ పెట్టుకొని మనం ఇంటర్నల్గా యూజ్ చేసుకునేటట్టు ప్లాన్ చేస్తున్నాను అనమాట. అట్లా డిజైన్ చేస్తున్నాను టోటల్ ఇప్పుడు వర్కౌట్ అయితే. సో ఎక్కడైతే హాల్ చేసుకుంటామో అక్కడ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడ పవర్ సప్లైని యూజ్ చేసుకునేటట్టుగా అట్లా మొత్తం టోటల్ ఇంటర్నల్గా యూజ్ చేస్తున్నాను. పవర్ అవైలబిలిటీ ఉన్నప్పుడు మనం పవర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ లేనప్పుడు మనకి మొత్తం టోటల్ నార్మల్ ఉంటుంది. సో పవర్ అయితే ఉండదు. సో ఫ్యూచర్లో చూద్దాం, మెల్లిగా మన బడ్జెట్ని బట్టి ఒక్కొక్కటి అప్గ్రేడ్ చేసుకుంటూ వద్దాం మన కంఫర్ట్స్ని. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు వెహికల్ ఆల్మోస్ట్ ఒక 80% కంప్లీట్ అయిపోయినట్టే. ఒక 20% ఏంటంటే ఓవరాల్గా ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయన్నమాట. సో మనకి బార్డర్స్లలో అండ్ కింద చూపించాను కదా ఇందాక. సో వుడ్లో కూడా కొన్ని బార్డర్ వర్క్స్లో అవి కొన్ని పెండింగ్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అలాగే కంప్లీట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్లో మనం జర్నీ స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే పడుకుందాం. ఫుల్ టైర్డ్ అయిపోయాను మార్నింగ్ నుంచి ఇప్పటివరకు. కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నాను. ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఆల్సో 1 o'clock అయింది దగ్గరగా. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. వెళ్ళి పడుకుందాం ఇవాళ. రేపు మార్నింగ్ మిగతా అప్డేట్స్ ఏందో చూద్దాం. లెట్స్ గో. గుడ్ నైట్ ఆల్. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.